జనవరి 16, 2026 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు మకర రాశిలోను, బుధుడు మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే మకర రాశిలో అంటే మకరంలో బలమైన గ్రహ సముదాయము ఏర్పడింది. దీని యొక్క ఇంపాక్ట్ దేని మీద పడుతుంది? పని, బాధ్యత, క్రమశిక్షణ వీటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, సత్సంబంధాలు, సమూహాలు, మనసు, టెక్నాలజీ, భవిష్యత్తు ఆలోచనలు వీటి మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. ఈ ప్రభావాలు ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక లాభాల మీద దృష్టి పెరుగుతుంది, బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. సూచనలు అవకాశాలను అవకాశాలను గుర్తెరిగి మీరు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయడమే పెద్ద సూచన. అయితే పరిహారంగా శుక్రవారం కావడం మూలంగా తెల్లని పువ్వులతో అమ్మవారిని కనుక పూజ చేసుకున్నట్టయితే, లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, అధికారులతో చర్చలు ఫలితాన్ని ఇస్తాయి, బాధ్యతలు పెరిగేందుకు అవకాశాలున్నాయి. సూచనలు నిబద్ధతను పాటించండి, ఒక సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం ఈరోజు చేయండి. పరిహారంగా శుక్రవారం కావడం మూలంగా పాలు, పెరుగు దానంగా ఇవ్వడంతో పాటు పాలను అమ్మవారికి నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలున్నాయి. మీకు కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 17, 26. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు, విద్య విషయంలో శుభవార్తలు వినడంతో పాటు మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉండేందుకు అవకాశాలు. ఇన్నాళ్ళు డైలమాలో ఉండడము, గందరగోళంగా ఉండడము, కానీ ఈ రోజుతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, నేను ఇలా చెయ్యాలి, ఇది నా మార్గము అన్నట్టుగా మీకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ అనేది ఈరోజు వస్తుంది అనమాట. అయితే సూచనలు ఏంటంటే కనుక ఏది చేసుకున్నా మీరు ప్లాన్తోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప ఏదో వేగ్గా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేసుకోకండి. మీకు పరిహారంగా బుధనామ స్మరణ చేసుకోండి. ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి, బుధుడు యొక్క అనుకూలత కోసము. అయితే కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే డేట్స్ 18, 27. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, రుణాలు, బాకీలు ఈ 3 అంశాల మీద కొంత ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని అంశాలు ఇబ్బందికరంగా కూడా మారవచ్చు. అయితే సూచనలు ఏంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గురువారం నాడు పసుపుని దానం చేస్తాను అని సంకల్పం చెప్పుకోండి. అయితే తర్వాత మీ వీలు వెంబడి పసుపును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ వెండి రంగు, తర్వాత డేట్స్ 16, 24. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్యము ఈ 2 అంశాలలోనూ చర్చలు జరగడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, గొడవలు జరగడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సహనం పాటించుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక ఈరోజు మాట్లాడకుండా వినే ప్రయత్నమే మీరు చేసుకోవాలి. పరిహారంగా సూర్య భగవానుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోండి, అనగా 12 నమస్కారాలు స్వామివారికి చేసుకోండి. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 16, 23. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరగడంతో పాటు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి. కార్య సాధన కనబడుతోంది, కార్య ప్రయత్నం కూడా చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన నిర్లక్ష్యము ఏ అంశంలోనూ చెయ్యకండి. పరిహారంగా గణేశుడికి గరికమాలను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే కలర్స్ లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, వ్యాపారము, ప్రేమ, సృజనాత్మకత, పిల్లలు ఈ అంశాల మీద మంచి ప్రభావం పడే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకున్నా ఈ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ సమయంలో తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు హృదయపూర్వకంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి, హార్ట్ఫుల్గా ఉండండి తప్ప ఆర్టిఫిషియల్గా ఉండే ప్రయత్నం ఈరోజు చేయకండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి
లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 17, 26. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, ఆస్తి, గృహము, వాహనము ఈ అంశాల మీద ప్రభావం ఎక్కువగా పడుతోంది. వీటి విషయంలో కొంత ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడము, గందరగోళం రావడము, ఒకంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక శాంతంగా నిర్ణయాలు తీసుకోండి. హడావిడిగానో ఎవరి ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా వెండి పాత్రలో నీరును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ యథాశక్తి ఇది మాత్రం మీరు దానం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత చేసుకుంటామా లేదా అనేది మీ విషయము. శాస్త్రపరంగా అయితే వెండి పాత్రలో నీరు నింపి దానాన్ని ఇవ్వాలి. అది గ్లాస్ కావచ్చు, పాత్ర కావచ్చు. అయితే మీ స్తోమతను బట్టి. కుదరదు అని అనుకున్న వాళ్ళు చంద్రుడి ప్రతిమనైనా సరే దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 16, 24. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధైర్యము, కమ్యూనికేషను పెరగడంతో పాటు సోదరులతోనూ కొంత చర్చలు జరిపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత అనుకూలత ఉంది, కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో మృదుత్వాన్ని పాటించండి. తద్వారా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గురువారము పసుపు తిలకాన్ని ధరించి వెళ్ళండి. అయితే కలిసి వచ్చే కలర్స్ పసుపు రంగు, కలిసి వచ్చే డేట్స్ 20, 29. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధనము, కుటుంబము ఈ రెండిటి మీద విశేషమైన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆ ఖర్చులు అవసరమైన ఖర్చులే. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక బడ్జెట్ కొంచెం పాటించుకుని ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టుకోండి. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం మూలంగా మనోధైర్యము, కొత్త ఆలోచనలు, నిర్ణయ శక్తి ఈ 3 అంశాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ప్రారంభాలకు ఇది మంచి రోజు. అయితే మీ ఆలోచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. ఆలోచన కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కనుక వెళ్ళినట్టయితే భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇస్తాను అని అనుకుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 16, 24. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆలోచనలు, ఆధ్యాత్మిక పెరగడము జరిగే అవకాశాలు కనబడుతోంది. ఖర్చులు గోప్యంగా ఉంటాయి. మీకు తెలియని రహస్య ఖర్చులు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన దేవాలయ సందర్శనంతో పాటు ఒక 5 నిమిషాల పాటు ధ్యానాన్ని కానీ జపాన్ని కానీ చేసుకోండి. పరిహారంగా శివుడికి శివాలయంలో మీ పేరిట నీరుని కానీ లేదా అంటే పాలను కానీ అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 30. ఇవి ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు బాధ్యత ప్లస్ భవిష్యత్తు ఆలోచనలే మీ సక్సెస్కి కారణము. దాని ప్రకారంగా మీరు నడుచుకోండి. అయితే స్నేహాలు, సమూహాలు, కొత్త ఆలోచనలు ఈరోజు చాలా కీలకంగా ఉంటాయి. అవి మంచివి కావచ్చు, చెడు కావచ్చు. నిర్ణయం మీదే అయి ఉంటుంది. బాధ్యత కూడా మీరే వహించాలి. నమస్తే.